మీడియా సార్ ఓకే సార్ అందరికీ నమస్కారాలు. అందరికీ నమస్కారాలు. ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. కూడా హాస్పిటల్లో మాట్లాడాను. ఇక్కడ చాలా లైట్ గా గాయాలైన వారికి 25 లక్షలు ఇస్తున్నాం. దీంతోనే సరిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి. ఇప్పుడు 17 కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు. పిల్లలు ఉన్నారు. ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతా ఆలోచిస్తున్నా. అన్ని విధాలు ఆదుకుంటాం. ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను. వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి. అది కూడా కల్పించడం చెప్పాను. నిన్న కూడా చిన్న కొంతమందికి చెప్పారు, కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు. అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం. ఏదేమైనా జరిగిన సంఘటన చాలా బాధాకరం. నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి. తర్వాతనే ఫ్యాక్టరీకి వాస్తవాలు చూస్తాను. సేఫ్టీ ఆడిట్ ఉండాలి. ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. సార్, మార్చికి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తారు. మార్చిలోకి అభ్యర్థించట్లేదు. మార్చిలోకి ఎవరిని కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధ నాకు అర్థమైంది. కూడా చెప్పాను. ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తున్నారు ప్రభుత్వం పైన. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులైంది. చేతగాని అసమర్థత వల్ల వ్యవస్థ కూలిపోయింది. దానివల్ల సంఘటన జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు. ఏదో శవాల కాడ వయసు లేరుకునే రకం ఏంటి మాట్లాడు. సంఘటన ఏంటి, ఇక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, వాళ్ళు ఆదుకునేది ఎందుకు చేస్తా. ఇది మంచి పద్ధతి కాదు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఇలాంటి తప్పుడు పనులు చేయండి. ఆల్రెడీ అయిపోయింది. బాబా పెళ్లి మా పిల్ల చేసి ఏమి నాయకులు మంచిలు లేవండి, మరుగులు లేవండి. మీ ఓడి పలానా కాడు చచ్చిపోవడం చెప్పలేదు బాబు. వచ్చి బాబు గారు మీరు అంటే గౌరవం. ఆ గర్భిణి అండి, గర్భిణీ పిల్ల మన ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరు రండి బాబు. ఒక్కళ్ళు పరిష్కారం లేదు బాబు. మీరు వచ్చిందాక బాబు గారు
ఆయా, ఆయా. మీ దగ్గర నుంచి మీరు ఉండాలి బాబు న్యాయం చేస్తారు సార్ 17 కుటుంబాల తర్వాత కూడా ఏం చేయాలి? రూట్